వందనాలు. మీ అందరికీ నా వందనండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథము 73వ కీర్తన 25వ చరణం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏదీ నాకక్కర్లేదు. ప్రైజ్ లార్డ్. దేవుడు ఉన్నతమైన నామాన్ని బట్టి, కృపగలిగిన నామాన్ని బట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడండి. ఏమనంటే కీర్తనకాడు ఒక ఆలోచన చేస్తున్నాడు. ఏమంటే ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభా? అవును కదండి. ఆకాశం వైపు చేతులు ఎత్తుంటే మనకు కనిపించేది ఏముంటుంది? మొత్తం తెల్లగా కనపడుద్ది. ఇంకేం కనపడుద్ది? చుక్కలు కనపడుతాయి. ఇంకేం కనపడుతుంది? సూర్య చంద్ర నక్షత్రాలు కనపడతాయి. కానీ ప్రభు ఆయన ఈరోజు ఈ భక్తుడి ద్వారా మనతో తెలియజేస్తున్న మాట ఏంటంటే ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభా? అవును కదండి. ఆకాశమందు మనం చూసినప్పుడు మనకు ఒక ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఆయన ఆకాశము ఆయన భూమి ఆయన పాదపీఠంగాను, ఆకాశం ఆయన సింహాసనంగాను చేసుకున్న దేవుడు ఈరోజు మనతో ఈ కీర్తనకారుడి ద్వారా మనకు చెప్తున్న మాట ఏంటంటే శూన్యములు భూమిని నిర్మించిన దేవుడు ఆకాశమందు మనకెవరున్నారు? ఆయన తప్ప. ఆయన మనకుండగా లోకంలో ఏది అక్కర్లేదంట. లోకంలో మనకి ఏది అవసరం లేదంట. ప్రభు ఈరోజు మనతో కూడా చెప్తున్న మాట ఏంటంటే మనము సహాయం కోల్పోయిన వారంగా, నిస్సహాయమైన స్థితిలో కానీ, లేదంటే ఇహలోకమైన మనము ఇబ్బందులతో, శ్రమతోనూ, వేదంతోనూ, బాధతోనూ మనం ఉండిపోయి మన గుండె నిండా బరువుగా ఉండి, బాధగా ఉండి, సమస్యతో ఉండి మనం బాధపడుతున్నప్పుడు దేవాది దేవుడు మనం ఆకాశం వైపు చేతులెత్తినప్పుడు, ఎప్పుడైతే ఆకాశం వైపు చేతులెత్తినప్పుడు ఆయన మనకి సహాయం చేయడానికి సమీపంగా ఉంటాడండి. భక్తుడు కూడా ఆయన ఆకాశం వైపు చేతులెత్తున్నాడు. అందరు దండు ఆయన్ని చంపాలన్న ఉద్దేశంతో వచ్చేశారు. ఆసాబు జీవితంలో కూడా ఇదే జరిగింది. చాలామంది వచ్చి రాజులు అతన్ని ఏ విధంగానైనా సరే హింసించాలని, నిందించాలని, లేదంటే ఆయన రాజ్యాన్ని పడేయాలని చాలామంది చూశారు. చాలామంది భక్తుల జీవితంలో పడేయాలని లోకస్తులు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు వైపు ఎప్పుడైతే చేతులెత్తినప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించారు. ఒకసారి మోషే గారు కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశమందు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ యుద్ధానికి దిగాడు. యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే చేతులెత్తినప్పుడే యెహోషువ యుద్ధం చేసే వ్యక్తి విజయాన్ని పొందుకున్నాడు. ఎప్పుడైతే చేతులు దించినప్పుడే యుద్ధంలో ఓడిపోవడం స్టార్ట్ అయ్యారు. ఇజ్రాయేల్ ఓడిపోవడం స్టార్ట్ అయ్యారు. కాబట్టి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవాదేవుడు మనకి చేతుల్లో సరెండర్ అయిపోతాం. మనము చేతులెత్తేది ఎక్కడికి? ఆకాశం వైపు ఎత్తున్నాం. ఈరోజు ఆకాశం వైపు మన చేతులు ఎత్తినప్పుడు దేవుడు మన స్థితిగతులన్నీ మార్చునుగాక. ఇక్కడ భక్తుడు ఇంకో మాట అంటున్నాడు. ఏముండే? నీవు నాకుండగా ఈ లోకంలో ఏదీ నాకు అక్కర్లేదు. అవునండి. మొదటిగా మనకు ధైర్యం వచ్చేది ఏదంటే ఆకాశం వైపు చేతులు ఎత్తినప్పుడు మనకు ధైర్యం వచ్చేది దేవుడు నా పక్షాన ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నాకు ఆయన సహాయం చేస్తాడు అనే దృఢమైన నమ్మకాన్ని, దృఢమైన విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే బలంగా నాటుకొని ఉంటామో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుత కార్యం చేస్తాడండి. విశ్వాసంతో మనం ఉండాలంట. శూన్యంలో భూమిని చేసినవాడు ఆయన. మనం విశ్వాసంతో నిలబడాలి, అవిశ్వాసంతో కాదు. మనం దేవుడి వైపు చూసినప్పుడు అవిశ్వాసంతో ఎప్పుడు చూడకూడదు. అవిశ్వాసం చూస్తే దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చలేడు. ఎందుకు అవిశ్వాసంతో చూడకూడదంటే అవిశ్వాసులు ఎలా ఉంటే గాలికి రెబ్బడే పొట్టు వలె ఉంటారంట. అవిశ్వాసం ఎప్పుడు ఎటు వెళ్ళిపోద్దో పరిస్థితిని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులను బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ విశ్వాసి ఏ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ దేవాది దేవుడి వైపు చూస్తూ ఆయనలో స్థిరంగాను, బలంగాను, స్ట్రాంగ్గాను దేవుడిలో ఉంటాడు. కాబట్టి ఈరోజు ఈ భక్తుడి ద్వారా మనకు తెలియజేసిన మాట అంటే ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభా? నీవు నాకుండగా ఈ లోకంలో నాకేది అక్కర్లేదు. నువ్వు ఈ లోకాన్ని ఎక్కువగా అక్కర్లేదని నువ్వు దూషించి వెళ్ళిపోతున్నావు అనుకోండి, పరలోకాన్ని వెంట పెట్టుకొని పరలోక రాజ్యం కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు అనుకోండి, దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. నువ్వు లోకాన్ని మనం ద్వేషించే వారంగా ఉండాలి.
ఈ లోకాన్ని జయించే వారంగా ఉండాలి. మనం ఈ లోకాన్ని జయించే వారంగా, ఈ లోకాన్ని మనము అక్కర్లేదుగా చూసుకునే వారంగా మనం ఉండాలంటే మొట్టమొదటిగా మనము ఆయన మనకు ఉండాలి. ఆయన మన పక్షంన కార్యాలు చేయాలి. ఆకాశమందు ఆయన తప్ప మనకి ఎవరున్నారు? ఈ లోకంలో మనకి బంధుమిత్రులు లేకపోవచ్చు, ఈ లోకంలో మనకంటూ మన మంచి స్నేహితులు లేకపోవచ్చు, ఈ లోకంలో నమ్మకస్తులైన వారు మనకు లేకపోవచ్చు. కానీ దేవుడు మన పక్షాన ఉండగా, దేవుడు మన ఎడల ఆయన గొప్ప కార్యాలు చేయాలనే దేవాదేవుడు మనకు అండగా ఉండగా, మనం ఈ లోకంలో ఏది అక్కర్లేదు, సమస్తాన్ని పెంటగా మనం చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయనుగాక. ఆమేన్. అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రేమ నమ్మకం దేవా, కృపగలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ చిత్తంలో ప్రభా ఇప్పుడు వరకు ప్రభా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈరోజు ప్రభా ఈ వాక్యం ద్వారా భక్తుడి ద్వారా మాతో మాట్లాడుతున్నావు దేవా, ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఆకాశమందు నీవు తప్ప మాకు ఎవరున్నారు ప్రభా? అయ్యా నీవే మాకు ఉండగా ప్రభా ఈ లోకంలో ఏది ఎక్కర్లేదని సెలవిచ్చిన దేవుడు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మేము లోకం కోసం ప్రయాసపడుతూ ముందుకు వెళ్తున్నామేమో ప్రభా, ప్రయాస వ్యర్థంగానే అయిపోతుందేమో ప్రభా, దయతో క్షమించండి. నీ వైపు చూడడానికి, నీ వైపు మేము ఉండడానికి ప్రభా, నీలో ఎక్కువగా ఫలభరితంగా ఉండడానికి ప్రభా మాకు సహాయం చేయండి ప్రభా. నీ సహాయము, నీ వాత్సల్యము, నీ బాహుల్యము ప్రభా మాకు తోడుగా నీడుగా మీరు ఉంచుతున్నందుకు రాజా నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నీ చిత్తానికి అనుగుని నీ చిత్త ప్రకారంగా జీవించే కృపని ధన్యతను మాకు దయచేయండి రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజంతా ప్రభా నీ దయతో, నీ వాత్సల్యంతో మమ్మల్ని నింపుదల చేయండి. సమస్తము నీ మేలుకే జరిగించే కృపని ధన్యతను మాకు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.